హలో ఎవ్రీవన్, టుడే అవర్ టాపిక్ వచ్చేసి జియోగ్రఫీ అండి. జియోగ్రఫీలో మనం బేసిక్గా డిస్కస్ చేసుకోవాల్సిన టాపిక్ వచ్చేసి హిమాలయాస్ కాన్సెప్ట్. మీరు స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్, ఎనీ కైండ్ ఆఫ్ ఎగ్జామినేషన్ డెఫినెట్లీ క్వశ్చన్ వస్తుంది. డైరెక్ట్ క్వశ్చన్ ఆర్ ఇండైరెక్ట్ క్వశ్చన్, ఎలిమినేషన్ క్వశ్చన్స్ ఆర్ చూస్ ద కరెక్ట్ ఆన్సర్స్, ఎనీ కైండ్ ఆఫ్ క్వశ్చన్ అడిగే విధానం మారుతుండొచ్చేమో కానీ ఈ కాన్సెప్ట్ నుంచి డెఫినెట్గా క్వశ్చన్ అయితే కవర్ చేస్తారు. సో మీరు ఇప్పుడిప్పుడే న్యూగా గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అవుతున్నారు. ఇప్పటివరకు థియరీ పైన ఈ జియోగ్రఫీ కానీ ఇంకా ఫిజియోగ్రఫీ, అండ్ ఫిజియోగ్రఫీ మీన్స్ మౌంటైన్స్, వ్యాలీస్, ప్లాట్యూస్, నెక్స్ట్ వచ్చేసి వాల్కనోస్, అంటే భూమి పైన అండ్ ల్యాండ్ పైన ఎగ్జిస్ట్ అయిన వాటి గురించి మీకు ఎలాంటి ఒక చిన్న నాలెడ్జ్ కూడా లేదు, ఇప్పటివరకు చదువుకోలేరు అనుకోండి. ఏం ప్రాబ్లం లేదు. మనం బేసిక్ లెవెల్ అంటే స్కూల్ లెవెల్ అంత బేసిక్ నుంచి స్టార్ట్ చేద్దాం. లెందీగా ఏముండదు, షార్ట్కట్లో ఒక కాన్సెప్ట్ని అర్థం చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు హిమాలయాస్ అంటున్నాం, హిమాలయాస్ గురించి డిస్కస్ చేస్తున్నాము అని మనం అనుకోగానే మన మైండ్లో వచ్చి ఫస్ట్ ఒక సింబల్ వస్తుంది. ఏంటి? హిమాలయ అంటే మౌంటైన్ అనేది ఇలా ఒక షేప్లో ఉంటుంది. ఇలా ల్యాండ్ పైన ఇలా ఎత్తైన పర్వతాలని ఇలా మౌంటైన్స్ అని మాత్రం తెలుసు. దీని గురించి ఎలాంటి నాలెడ్జ్ లేదు. టైప్స్ ఆఫ్ మౌంటైన్స్ తెలియదు, అవి ఏ ఏరియాలో ఉంటాయో తెలియదు, వాటిని ఎలా ఫామ్ అయ్యో తెలియదు. వీటి గురించి మనకి ఎలాంటి నాలెడ్జ్ లేదు. అయినప్పటికీ కూడా మౌంటైన్ అంటే మనకు ఒక బేసిక్ ఇలాంటి ఒక సింబల్ అనేది మన బ్రెయిన్లో వస్తుంది కదా. ఓకే, ఈ మాత్రం సరిపోతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మౌంటైన్స్ ఎనీ టైప్, అవి టైప్ ఎలా ఎగ్జిస్ట్ అయినాయి, వాటి ఫార్మేషన్ ఎలా ఉంది మనం ఒకసారి తెలుసుకుందాం. ఓకేనా? మౌంటైన్స్ వచ్చేసి మనకి కరెక్ట్ ఫోర్ టైప్స్గా మనం డివైడ్ చేస్తున్నాం. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫోల్డ్ మౌంటైన్స్ అంటాం. ఫోల్డ్ మౌంటైన్స్ అంటే ఏంటి? ఫోల్డ్ మౌంటైన్స్ని తెలుగులో ముడత పర్వతాలు అంటారు. ముడత పర్వతాలు. ఫస్ట్ ఈ ఫోల్డ్ మౌంటైన్స్ అంటే ఏంటో చెప్తాను వినండి. ఏం లేదు, ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక ల్యాండ్ ఉంది, ఇదొక ల్యాండ్. ఓకేనా? నా 2 హ్యాండ్స్ ఒక ల్యాండ్స్ అనుకుందాం. ఈ ల్యాండ్ ఏదో ఒక సిచ్యువేషన్ వల్ల ఇలా దగ్గరికి వచ్చి కొలైడ్ అవుతాయి అనమాట. అంటే ఎగ్జాంపుల్ ఎందుకు కొలైడ్ అయితే ఇప్పుడు నేను చెప్తున్నాను. మన ఎర్త్ అనేది ఎలా రొటేట్ అవుతుంది? ఇట్లా మనకి ఎర్త్ రొటేషన్ అనేది జరుగుతుంటుంది. సో బట్ ఎర్త్ అనేది కొంచెం లైట్గా బెండ్ అవుతుంది అనమాట. జస్ట్ 23.5 degrees ఇట్లా లైట్గా బెండ్ అయి తిరుగుతుంది. అలా తిరిగే ప్రాసెస్లో ఒక దగ్గర సర్ఫేస్లో ఉన్న ల్యాండ్ ఇంకొక సర్ఫేస్లో ఉన్న ల్యాండ్ కొంచెం ఇలా మూవ్ అవుతూ ఒకదానికొకటి కొలైడ్ అవుతుంది. అలా కొలైడ్ అయినప్పుడు ఈ కొలైడ్ అయిన ప్లేస్ కొంచెం ల్యాండ్ అనేది ఇట్లా మౌంటైన్స్ లాగా ఫామ్ అవుతుంది అనమాట, ఫోల్డ్ అయిపోతుంది. ఓకేనా? సో ఫోల్డ్ మౌంటైన్స్ అంటే ఏంటిదంటే ముడత పర్వతాలు. ఎలా ఫామ్ అయ్యాయి అనేది నేను చెప్తాను ఒక థియరీ. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక మనకి స్టార్టింగ్ ఒక 2 మార్క్స్లో తీసుకుందాం. ఓకేనా? సో ఇది ఈక్వేటర్ అందరికీ తెలుసు. ఓకేనా? ఎర్త్ ఇలా ఉంటుంది. ఫస్ట్ ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఎర్త్ ఏం ఫార్మేషన్ లేనప్పుడు ఫస్ట్ ఇక్కడ ఒక ప్లేట్ ఉండే. దీన్నే మనం ఎరోషన్ ప్లేట్ అంటాం. ఎరోషన్ ప్లేట్. ఇక్కడ ఒకటి ఇండో ఆస్ట్రేలియన్ ప్లేట్. ఓకేనా? ఇండో ఆస్ట్రేలియన్ ప్లేట్. ఈ 2 ప్లేట్స్ అనేవి ఉన్నాయి కదా. యాక్చువల్గా ఫస్ట్ ఫార్మేషన్ అప్పుడు ఇది ఉండే అనమాట. ఇప్పుడు యూరేషియన్ ప్లేట్ అంటే యూరప్ అండ్ ఏషియా అని అర్థం. ఓకేనా? సో ఇలా ఉంటాయి. ఇది కొన్ని మిలియన్స్ ఇయర్స్ అయిపోయినప్పుడు డ్యూ టు సమ్ రీజన్స్, ఎలాంటి రీజన్స్ అన్నా కానివ్వండి, ఎనీ కైండ్ ఆఫ్ రీజన్స్ వల్ల ఏం జరుగుతుంది అంటే ఇక్కడ ఇది ఇలాగే ఉంది. ఫస్ట్ మనకి ఎరోషన్ ప్లేట్ ఇలాగే ఉంది, యూరప్ ప్లేట్ ఇలాగే ఉంది. బట్ ఇక్కడ ఇండియా ప్లేట్ ఉంది కదా, ఇది ఆస్ట్రేలియా ప్లేట్ని వదిలేసి ఈ ప్లేస్కి వచ్చిందనమాట. సో ఈ ప్లేస్కి వచ్చి దీంతో మెర్జ్ అయిపోయింది. ఓకేనా? సో ఇక్కడ నుంచి ఉన్న ఇండో ఆస్ట్రేలియన్ ప్లేట్ ర్యాపిడ్గా మూవ్ అవుతూ ఇంకొక ప్లేస్కి వచ్చిందనమాట. ఓకేనా? ఇలా వచ్చినప్పుడు ఈ ల్యాండ్ ఇదొక ల్యాండ్. ఈ రెండు కొలైడ్ అంటే వీటిని రెండు యాక్సిడెంటల్గా, ఇప్పుడు ల్యాండ్స్ అన్నప్పుడు చాలా ఫోర్స్ ఉంటుంది, వాటికి చాలా ఎనర్జీ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పేపర్ ఒక దగ్గరకు వచ్చినప్పుడు ఎలాంటి రియాక్షన్ ఉండదు. బట్ ఒక ల్యాండ్ ఇంకొక ల్యాండ్తోని కొలైడ్ అయినప్పుడు, ఓకేనా, కొలైడ్ అయినప్పుడు ఇక్కడ చాలా ఫోర్స్ ఎనర్జీ వచ్చేసి ఇక్కడ మౌంటైన్స్ లాంటివి ఏర్పడతాయి. ఓకేనా? వీక్గా ఉన్న ల్యాండ్ పైకి వస్తుంది, వీక్గా ఉన్న ల్యాండ్ డౌన్కి వెళ్ళిపోతుంది, స్ట్రాంగ్గా ఉన్న ల్యాండ్ పైకి వస్తుంది. ఇలా ల్యాండ్ ప్లస్ ల్యాండ్ కొలైజన్ జరగడం వల్ల వచ్చిన దాన్ని మనం ఫోల్డ్ మౌంటైన్స్ అంటాం. ఓకేనా? ఎలా ఫోల్డ్ మౌంటైన్స్ వచ్చాయి తెలుసా? బిఫోర్ ఫోల్డ్ మౌంటైన్స్ కన్నా ముందే ఇండియాలో ఏముంది చెప్పనా? సో ఇండియాలో ఏముంది అంటే పెనిన్సులర్ ప్లాట్యూ ఉంది. పెనిన్సులా అంటే ఏంటి? 3 sides వాటర్. ఇక్కడ ఇది బిఫోర్ ఈ ప్లేస్ ఉంది కదా, ఇది కొలైడ్ అయ్యే బిఫోరే ఇక్కడ 3 sides వాటర్ అనేది ఉంది.
ఈ 3 స్టేట్స్ కవర్ చేస్తే వాటర్ కవర్ చేస్తే దాన్ని ఏమంటారు? పెనిన్సులార్ అంటారు. పెనిన్సులార్ ప్లాట్యూ. సో ఓల్డెస్ట్ ల్యాండ్ ఫామ్, ల్యాండ్స్లో ఫస్ట్ ఫామ్ అయింది. ఓల్డ్ అంటే ఏంటి? ఫస్ట్ ఫామ్ అయింది అని అర్థం. సో ఫస్ట్ ఫామ్ అయిన ల్యాండ్ ఫామ్ వచ్చేసి పెనిన్సులార్ ప్లాట్యూ. ఓకేనా? సెకండ్ వచ్చేసి మనకి హిమాలయస్ ఫామ్ అయ్యాయండి. ఓకే రైట్. సో ఇప్పుడు మనకు అందరికి క్లారిటీగా అర్థమైంది. ఫోల్డ్ అంటే ఏంటి? ముడుచుకోవడం. ఫోల్డ్ మౌంటైన్స్లో యంగ్ ఉంది, ఓల్డ్ ఉంది. ఓకేనా? సో యంగ్ వచ్చేసి మనకి ఆరావళి వచ్చేసి ఫస్ట్ మౌంటైన్. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి ఓల్డ్ ఫస్ట్ ఫామ్ అయింది ఆరావళి అండి. నెక్స్ట్ ఫామ్ అయింది హిమాలయస్. ఓకేనా? హిమాలయస్ యంగ్. ఓకేనా? గుర్తుపెట్టుకోండి, హిమాలయస్ యంగ్, ఆరావళి వచ్చేసి మనకి బిఫోర్ హిమాలయస్ కన్నా ముందే అవి ఉన్నాయి. ఓకే. నెక్స్ట్ వచ్చేసి బ్లాక్ మౌంటైన్స్ అంటే ఏంటి? బ్లాక్ మౌంటైన్స్ అంటే ఏం లేదు, నేను చెప్తాను. ఫోల్డ్ మౌంటైన్స్ అర్థమైంది కదా, ఒక 2 ల్యాండ్ సర్ఫేసెస్ కొలిజన్ వల్ల జరిగే వాటిని ఫోల్డ్ మౌంటైన్స్ అంటారు. ఎగ్జాంపుల్ మన ఇండియాలోకి ఆ మౌంటైన్స్ ఎలా వచ్చాయని నేను మీకు క్లారిటీగా చెప్పాను కదా. ఫోల్డ్ మౌంటైన్స్ అయిపోయింది. బ్లాక్ మౌంటైన్స్ అంటే ఏమీ లేదు. ఇప్పుడు ఒక సర్ఫేస్ ఉంది, ఇది నా హ్యాండ్, ఇది ఉంది. సో ఏదో ఒక మూమెంట్ ర్యాపిడ్గా రెయిన్ రావడం వల్ల కానీ ఇంకేదైనా సమ్ రీజన్స్ వల్ల వీకెస్ట్ పార్ట్ వచ్చేసి ఇలా ల్యాండ్ ఇలా కంటిన్యూగా ఇట్లా డౌన్ అయిపోతూ ఉంటుంది. ఇట్లా డౌన్ అయిపోయి అంటే ఏదో ఒక ఎనర్జీ వల్ల ఆటోమేటిక్గా ఇట్లా ఫామ్ అయిపోవడం. సో ఈ మౌంటైన్స్ ఇలా ఉంటాయి, బ్లాక్ మొత్తం. ఓకేనా? ఇలా ఉంటాయి బ్లాక్ మౌంటైన్స్ క్లోజ్డ్. బట్ ఏంటంటే ఇక్కడ ఇది లేదనుకుందాం, ఎగ్జాంపుల్గా ఇది లేదు, ఒకప్పుడు ఈ ల్యాండ్ ఇలాగే ఉంది. ఓకేనా? ఈ డీప్ ఇది అనేది లేదు. యాక్చువల్గా ఇలా ఉన్న ఒక ల్యాండ్ సర్ఫేస్. ఇక్కడ మనకి ఎగ్జాంపుల్గా ఒక రెయిన్ వస్తుంది, రెయిన్ వస్తూ ఈ పార్ట్ని ఇలా డౌన్ చేస్తూ వెళ్ళింది. ఇలా ఈ డౌన్ చేస్తూ వచ్చింది కదా. ఇలా న్యాచురల్లీ ఏదో ఒక ఫోర్స్ వల్ల ఫామ్ అయ్యే వాటిని మనం ఏమంటామంటే బ్లాక్ మౌంటైన్స్. ఓకేనా? దీన్ని మనం బ్లాక్ మౌంటైన్స్ అని పిలుస్తాం. ఓకే. సో ఇప్పటికి మనం 2 టైప్స్ ఆఫ్ మౌంటైన్స్ డిస్కస్ చేస్తాం. ఒకటి వచ్చేసి ఫోల్డ్, ల్యాండ్ ప్లస్ ల్యాండ్ అంటే ల్యాండ్ కొలిజన్స్ వల్ల. బ్లాక్ మౌంటైన్స్ వచ్చేసి ఎనీ కైండ్ ఆఫ్ ఎనర్జీ రావడం, ఎనర్జీ వల్ల ఫామ్ అవ్వడం. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి వాల్కెనిక్ అంటే ఏం లేదు, మీరు ఆల్రెడీ వినే ఉంటారు. లావా, మాగ్మా, యూట్యూబ్లో కానీ సమ్ అదర్ సోర్సెస్లో మీరు చూస్తూ ఉంటారు. అగ్నిపర్వతం పేలింది, లావా వచ్చింది, సైంటిస్ట్ అని తీసుకున్నారు, దాన్ని పరిశోధనలు చేస్తున్నారు, లేదంటే ఏదో సంథింగ్ ఇలాంటి న్యూస్ మీరు ఏదో ఒకటి వినుంటారు. ఆ వాటిని వాల్కెనిక్ మౌంటైన్స్ అంటారు. వాల్కెనిక్ అంటే ఏంటి? వాల్కెనిక్ అంటే ఏం లేదు, ఇది ల్యాండ్, ఏది సమ్ కైండ్ ఆఫ్ ల్యాండ్. ఇది వాటర్. ఓకేనా? ఇది వాటర్. ఓకే. ఇది ల్యాండ్, ఇది వాటర్. ల్యాండ్కి వాటర్కి మధ్యలో కొలిజన్ అంటే ఇంతకుముందు మనం కొలిజన్ గురించి డిస్కస్ చేసాం. కొలిజన్ అంటే ఏంటి? ఢీ కొనడం. ల్యాండ్ ప్లస్ వాటర్, ఇవి ఢీ కొనడం అంటే వీటికి రెండింటి మధ్యలో ఎక్కువ ఫోర్స్తోని కొలిజన్ జరిగినప్పుడు ఒక ఫైర్ వస్తుంది బయటికి. ఇట్లా ఫైర్ అనేది ఒకటి వస్తుంది. ఈ ఫైర్ని మనం లావా, మాగ్మా అనేసి టెస్ట్కి పంపిస్తాం. సో వాల్కెనిక్ మౌంటైన్స్ ఎలా వచ్చాయంటే ల్యాండ్ ప్లస్ వాటర్ కొలిజన్ వల్ల వస్తుంది. ఓకేనా? సో నెక్స్ట్ రెసిడ్యువల్ మౌంటైన్స్ అంటే ఏంటో చెప్తాను నేను మీకు. రెసిడ్యువల్ మౌంటైన్స్ అంటే ఏం లేదు, మనం మ్యాప్ చూసుకుందాం. మ్యాప్లో మనం ఒక 4 డివిజన్స్ చేద్దాం. ఇది వచ్చేసి మనకి నార్త్. ఓకేనా? ఇది సౌత్. ఓకే. ఇది ఈస్ట్, ఇది వెస్ట్. మనకి ఈజీగా ఇది నార్త్ ఈస్ట్, ఇది నార్త్ వెస్ట్. ఓకేనా? బట్ ఇది వెస్టర్న్ ఘాట్స్, ఇది ఈస్టర్న్ ఘాట్స్. ఓకేనా? సో ఇలా ఇండియా మ్యాప్ ఉంది, ఎగ్జాంపుల్గా చెప్తున్నాను. కాకపోతే ఇక్కడ ఈస్టర్న్ ఘాట్స్లో కొన్ని మౌంటైన్స్ ఉంటాయి, వెస్టర్న్ ఘాట్స్లో కొన్ని మౌంటైన్స్ ఉంటాయి. ఈ ఉన్నాయా? ఈ ఈస్టర్న్ ఘాట్స్లో ఉన్న మౌంటైన్స్ పక్కన ఏముంది? బే ఆఫ్ బెంగాల్ ఉంది. ఈ బే ఆఫ్ బెంగాల్ వాటర్ ర్యాపిడ్గా వస్తాయి అనమాట. ర్యాపిడ్గా రావడం వల్ల లేదంటే ఎనీ కైండ్ ఆఫ్ ఫోర్స్ వల్ల, ఆ ఫోర్స్ వల్ల ఏమవుతుంది అంటే ఈ ఈస్టర్న్ ఘాట్స్ ఉన్నాయా, ఫస్ట్ ఇక్కడ హైట్లో ఉన్న మౌంటైన్ షార్ట్ అవ్వడం, హైట్గా ఉన్న మౌంటైన్ షార్ట్ అవ్వడం, షార్ట్ ఉన్నది హైట్ అవ్వడం. అంటే అవి ఫామ్ అయినప్పుడు ఉన్న దాని ఒరిజినల్ క్యారెక్టరిస్టిక్స్ని అది లాస్ అవుతుంది అనమాట. లాస్ అయిపోయి వేరే రెసిడ్యువల్ అంటే దాన్ని రెసిడెంట్ ఫస్ట్ ఏదైతే ఫార్మేషన్ అయిందో ఆ ఫార్మేషన్ అయినట్టు ఉండదు. ఇప్పుడు ఈస్టర్న్ ఘాట్ ఫస్ట్ ఇంత హైట్ ఉంది, ఈ హైట్లో ఉంది. ఇటు సైడ్ ఏముంది మనకి? బే ఆఫ్ బెంగాల్ ఉంది. బే ఆఫ్ బెంగాల్ వాటర్ వల్లనో ఇంకా దేని వల్లనో అది హైట్ తగ్గుతూ వచ్చింది, లేదా పెరుగుతూ వెళ్ళింది, లేదంటే ఫ్లాట్ అయింది. సో ఈ చేంజెస్ కల వాటిని ఏమంటారంటే రెసిడ్యువల్ అంటారు. సో మీకు ఆల్రెడీ ఈ మౌంటైన్స్ టైప్స్ గురించి అర్థమైంది కదా. ఫోల్డ్, బ్లాక్, వాల్కెనిక్, రెసిడ్యువల్. వీటికి ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఇందులో 2 టైప్స్ ఉంటాయి. ఓకేనా? ఒకటి వచ్చేసి ఆరావళి ఫస్ట్ ఫామ్ అయింది. నెక్స్ట్ ఫామ్ అయింది హిమాలయాస్. ఓకేనా? హిమాలయాస్ సెకండ్ ఫామ్ అయింది. ఆరావళిలో ఏంటి మనకి? ఆరావళి మౌంటైన్స్లో ఇంపార్టెంట్ ఏంటి చెప్తా. నెక్స్ట్ హిమాలయాస్లో హైయెస్ట్ మౌంటైన్ ఏంటి?
ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి, నేను చెప్తాను. ఎవరెస్ట్ 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 అనేది ఇది హైయెస్ట్. నెక్స్ట్ బ్లాక్ మౌంటైన్స్లో మనకి వింధ్య అండ్ సర్పురా వచ్చేసి మనకి బ్లాక్ మౌంటైన్స్ అని చెప్తాం, ఓకేనా. నెక్స్ట్ వాల్కెనిక్ వచ్చేసి మనకి బొరాన్, ఇది వచ్చేసి మనకి మన ఇండియాలో ఉన్న కొంచెం ఫేమస్ వాల్కెనిక్ మౌంటైన్ అనమాట, ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి రెసిడ్యువల్కి ఇప్పుడే చెప్తున్నాను. ఈ వెస్టర్న్ ఘాట్స్ మౌంటైన్స్ అనేవి ఎప్పటికప్పుడు దాని ఒరిజినల్ షేప్ని లాస్ అవుతుంటుంది అనమాట. ఈ వెస్టర్న్ ఘాట్స్ని మనం దేనికి ఎగ్జాంపుల్గా తీసుకుంటున్నాం, రెసిడ్యువల్, ఓకేనా. సో దిస్ ఇస్ ద టైప్స్ ఆఫ్ మౌంటైన్స్ ఎలా ఫామ్ అయ్యో కూడా చెప్పాను. ఫస్ట్ ఎరేషన్ అండ్ ఇండియా ఆస్ట్రేలియన్ ప్లేట్ కొలిజన్ వల్ల ఫార్మేషన్ అనేది జరిగింది. లేటర్ ఆన్ ఏమైంది, అవి ఫస్ట్ ల్యాండ్ ఫామ్ గా పెనిన్సులా వచ్చింది. పెనిన్సులా అంటే ఏం లేదు, 3 sides వాటర్, 1 side మాత్రమే ల్యాండ్, దాన్ని పెనిన్సులా అంటారు, ఓకేనా. సో ఫస్ట్ మనకి పెనిన్సులా ఫామ్ అయ్యింది. నెక్స్ట్ వచ్చేసి మనకి హిమాలయస్ వచ్చింది. సో ఇప్పుడు మనం టైప్స్ ఆఫ్ మౌంటైన్స్ చూసాం, మౌంటైన్స్లో టైప్స్ చూసాం కదా. ఇప్పుడు టైప్స్ ఆఫ్ హిమాలయస్ చూద్దాం, ఓకే. హిమాలయస్ కాన్సెప్ట్ నుంచి ఇప్పుడు కాదు, ప్రీవియస్ ఇయర్స్లో చాలా క్వశ్చన్స్ వచ్చాయి. ఇప్పుడు ఎలా అడుగుతున్నారంటే విచ్ ఇస్ ద కరెక్ట్ వన్, విచ్ ఇస్ నాట్ కరెక్ట్ వన్, ఒక క్వశ్చన్ ఇచ్చి 4 paragraphs ఇస్తున్నారు. పారాగ్రాఫ్ టైప్లో వస్తుంది అనమాట. సో మనం అందులో వీటి గురించి కరెక్ట్ వన్ ఎలిమినేట్ చేయడం, లేదంటే రాంగ్ వన్ ఎలిమినేట్ చేయడం, ఇలాంటి కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతున్నారు. సో చూద్దాం మన టైప్స్ ఆఫ్ హిమాలయస్ అంటే ఎన్ని టైప్స్ ఉంటాయి, ఓకేనా. వాటిని ఎలా డివైడ్ చేశారు అనేది మనం చూద్దాం, ఓకే. ఫస్ట్ వచ్చేసి హిమాలయస్ అని చెప్పాను. హిమాలయస్లో మనకి ఎన్ని టైప్స్ ఆఫ్ హిమాలయస్ ఉన్నాయి చూద్దాం. ఇదేంటి, హిమాలయస్ ఎక్కడి నుంచి ఎక్కడికి ఎగ్జిట్ అయిందో చెప్తాను చూడండి. సో ఇక్కడ ఉంది కదా, ఈ నార్త్ టు నార్త్ ఈస్ట్ ఒకటి, నెక్స్ట్ ఈ సెకండ్ లేయర్ ఒకటి, ఒక థర్డ్ లేయర్, ఇలా 3 layers ఉన్నాయి. ఫస్ట్ లేయర్, సెకండ్ లేయర్, థర్డ్ లేయర్. ఫస్ట్ లేయర్ని మనం ఏమని పిలుస్తాం, ఫస్ట్ లేయర్ వచ్చేసి మనకి గ్రేటర్ హిమాలయస్. ఏంటి ఫస్ట్ లేయర్ ఏమిటి మనకి గ్రేటర్, ఓకే. సెకండ్ లేయర్ వచ్చేసి మనకి లెస్సర్ హిమాలయస్. థర్డ్ లేయర్ని మనం ఏమని పిలుస్తున్నాము, శివాలిక్స్, ఓకేనా, శివాలిక్స్. సో వీటిని ఇంకొక వేరే పేరుతో కూడా పిలుస్తారు. ఏమని పిలుస్తారు అంటే, ఈ సమాధానం ఏమేముంది అంటే, గ్రేటర్ హిమాలయస్ని హిమాద్రి అంటారు, హిమాద్రి, ఓకేనా. లెస్సర్ హిమాలయస్ని హిమాచల్. ఈ శివాలిక్స్ ఏమని పిలుస్తారంటే ఔటర్ హిమాలయస్, ఓకేనా. సో ఔటర్ హిమాలయస్ ఏం లేదు. గ్రేటర్ హిమాలయస్ అనేవి చాలా హైట్ మౌంటైన్స్. ఎంత హైట్ ఉండాలి, 6100 meters. 6100 meters హైట్లో ఉన్న మౌంటైన్స్ అన్ని మనకి గ్రేటర్ హిమాలయస్లోకి వస్తుంది. ఫస్ట్ వచ్చేసి మనకి, ఓకేనా, ఈ 6100 meters హైట్ ఉండాలి. అంత హైట్ ఉంటే మనం ఇందులోకి కన్సిడర్ చేస్తాం, ఓకేనా. సో ఇవి మనకి నార్త్ ఇండియా నుంచి నార్త్ ఈస్ట్ ఇండియా వరకు ఉన్నాయి, ఓకేనా, నార్త్ టు నార్త్ ఈస్ట్ ఇండియా, ఓకే, రైట్. నెక్స్ట్ వచ్చేసి లెస్సర్ హిమాలయస్ వచ్చేసి మనకి 4500 meters. 4500 meters కన్నా హైట్ ఉన్న మౌంటైన్స్ ఇందులోకి వస్తాయి. మిగిలినవన్నీ మనకి శివాలిక్స్, ఔటర్ హిమాలయస్ వస్తాయి. ఈ హిమాచల్ ఇవి ఉన్నాయి కదా, గ్రేటర్ అండ్ లెస్సర్ కంటిన్యూస్ ఉంటాయి అనమాట. బట్ శివాలిక్స్ వచ్చేసి మనకి ఇందులో డిస్కంటిన్యూటీ అనేది కనిపిస్తుంది మనకి, ఓకే. నెక్స్ట్ వచ్చేసి అందులోనూ మౌంటైన్స్ ఉండవు, కొన్నిట్లో వ్యాలీస్ ఉంటాయి, ఇంకొన్నిట్లో పాసెస్ ఉంటాయి. ఇవి ఎలా ఉంటాయో 1 by 1 మనం చూద్దాం, ఓకేనా. అంతకన్నా ముందు మీకు అర్థం కావాలని చెప్పాను. ఫస్ట్ ఇవి మన మౌంటైన్స్ ఉన్నాయా, ఈ హైట్లో ఉన్న మౌంటైన్స్ అనేవి ఎక్కువ మంచు ఉంటుంది, ప్లస్ హైట్ ఉంటుంది కాబట్టి ఆక్సిజన్ లెవెల్ అనేది తక్కువ ఉంటుంది అందులో, ఓకే. నెక్స్ట్ వచ్చేసి ఇంకా కిందికి వస్తే మనకి లెస్సర్ హిమాలయస్ కంపేర్ టు గ్రేటర్ హిమాలయస్ ఎక్కువ ఆక్సిజన్ లెవెల్ ఉంటుంది, ఓకేనా. శివాలిక్స్ వచ్చేసి మామూలుగా మనం సర్వైయింగ్కి బెటర్గానే ఉంటుంది, ఓకే. నెక్స్ట్ వచ్చేసి హిమాలయస్ హైట్ అనేది, ఇప్పుడు ఎవరెస్ట్ హైట్ ఉంది. ఎవరెస్ట్ ఈజ్ ద హైయెస్ట్ పీక్ ఇన్ ద మౌంటైన్స్. ఎంటైర్ వరల్డ్లో కానీ హిమాలయస్లోని కానీ ఎవరెస్ట్ అనేది పెద్ద మౌంటైన్. బట్ ఎవరెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నాం, హిమాలయస్ అని అంటే అవి రైజింగ్ డైలీ అంటారు, హిమాలయస్ రైజింగ్ డైలీ అంటారు. ఇట్ మీన్స్ మౌంటైన్స్ అనేది ఎప్పుడు ఒకే హైట్లో ఉండదు, దాని హైట్ పెరుగుతూనే ఉండొచ్చు, తగ్గుతూ ఉండొచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్. బట్ మనం కరెంట్ డేటా తీసుకుంటాం కాబట్టి ఆ కరెంట్ డేటాని ఫాలో అవుతాం, ఓకేనా, ఓకే. సో ఇందులో మనం ఏం చేస్తామంటే, ఫస్ట్ మనం ఈ మౌంటైన్స్ని గ్రేటర్ హిమాలయాస్, లెస్సర్ హిమాలయాస్ ఇవి నేర్చుకునే ముందు ఒక చిన్న ఫ్లో చార్ట్ ఫాలో అయిపోదాం. ఫాలో అయిపోయి గ్రేటర్లో ఏమి ఇంపార్టెంట్ ఉంది, లెస్సర్లో ఏమి ఇంపార్టెంట్ చూద్దాం. సో ఇది ఇండియా. మన ఇండియాలో 3 divisions ఉన్నాయి, ఓకేనా. ఫస్ట్ 3 divisions చూసుకుందాం. ఫస్ట్ వచ్చేసి మనకి ఈ
నార్త్ ఇండియా, జస్ట్ ఎన్ పెడుతున్నాను, నార్త్ ఇండియా, సెంట్రల్ ఇండియా, సౌత్ ఇండియా. నార్త్ ఇండియా, సెంట్రల్ ఇండియా, సౌత్ ఇండియా. నార్త్ ఇండియాలో కూడా చూడండి, ఇప్పుడు నార్త్ ఇండియా ఉందా, ఈ నార్త్ ఇండియా కూడా మనకి 2 టైప్స్ ఉంటాయి. ఇందులో కూడా 2 టైప్స్ డివిజన్ ఉంటుంది. ఒకటి నార్త్, ఇంకొకటి నార్త్ ఈస్ట్. ఓకేనా, నార్త్ నార్త్ ఈస్ట్. సెంట్రల్ ఇండియాలో వచ్చేసి మనకి ఏముంటుంది, ఆరావలీస్ ఉంటాయి, ఆరావలీస్ ఉంటాయి. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి మనకి సెంట్రల్ ఇండియాలో కూడా మనకి 2 టైప్స్ ఉంటాయి. ఒకటి వెస్టర్న్ ఘాట్స్, ఇంకొకటి ఈస్టర్న్ ఘాట్స్. వెస్టర్న్ ఘాట్స్, ఈస్టర్న్ ఘాట్స్. ఓకేనా, సో వెస్టర్న్ ఘాట్స్, ఈస్టర్న్ ఘాట్స్. సో నార్త్ ఇండియాలో మనకు హైయెస్ట్ మౌంటైన్ ఇది నార్త్ ఇండియా. ఈ ప్లేస్ ని నార్త్ ఇండియా అంటాం. ఇది నార్త్ ఇండియా ప్లేస్. ఇది నార్త్ ఈస్ట్ ఇండియా. ఓకే, ఇది సెంట్రల్ మధ్యలో. నెక్స్ట్ వచ్చేసి ఇది ఈస్టర్న్ ఘాట్స్, ఇది వెస్టర్న్ ఘాట్స్. ఓకేనా, సో ఈ ఈస్టర్న్ ఘాట్స్ ఉన్నాయి కదా, ఈస్టర్న్ ఘాట్స్ అండ్ వెస్టర్న్ ఘాట్స్ మీటింగ్ ఎట్ వన్ ప్లేస్. ఈ మీటింగ్ ప్లేస్ ఏమని పిలుస్తారంటే మనకి నీలగిరి అంటారు. ఓకేనా, ఈస్టర్న్ ఘాట్స్ అండ్ వెస్టర్న్ ఘాట్స్ ఆర్ మీటింగ్ ఎట్ వన్ ప్లేస్, అది నీలగిరి. ఓకే, ఈజ్ ఇట్ రైట్? నీలగిరి. ఈ నీలగిరిలో కూడా ఒక హైయెస్ట్ మౌంటైన్ ఉంది. ఏంటా మౌంటైన్ అంటే మనకి దోడబెట్ట అనే మౌంటైన్ ఉంటుంది. ఓకేనా, సో దోడబెట్ట ఈజ్ ద హైయెస్ట్ పీక్ ఇన్ ద నీలగిరి. ఈజ్ ఇట్ రైట్? ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనకి సెంట్రల్ ఇండియాలో మనకి వింధ్య అండ్ సత్పురా ఉంటాయి. వింధ్య సత్పురాలో మనకి వచ్చేసి ఏంటి అంటే మనకి ధూప్గర్ అని అంటాం. ధూప్గర్ వచ్చేసి హైయెస్ట్ మౌంటైన్. ఓకేనా, ధూప్గర్ ఈజ్ ద హైయెస్ట్ మౌంటైన్ ఇన్ వింధ్య అండ్ సత్పురా. ఓకేనా, సెకండ్ వచ్చేసి మనకి నార్త్ ఇండియాలో కానీ నార్త్ ఈస్ట్ ఇండియాలో కానీ ఫస్ట్ హైయెస్ట్ మౌంటైన్ గురించి మాట్లాడదాం. ఎవరెస్ట్ ఈజ్ ద హైయెస్ట్ మౌంటైన్. ఓకేనా, మౌంట్ ఎవరెస్ట్ ఈజ్ ద హైయెస్ట్ మౌంటైన్. ఏం లేదు, ఇండియాని మనం 3 టైప్స్గా నేర్చుకుంటాం. నార్త్ టు నార్త్ ఈస్ట్ ఫస్ట్, నెక్స్ట్ సెంట్రల్ సపరేట్, ఈస్టర్న్ ఘాట్స్, వెస్టర్న్ ఘాట్స్. ఇలా డివిజన్ చేసుకుని చదివితే బెటర్గా అర్థమవుతుంది. ఓకేనా, సో ఫస్ట్ మనం గ్రేటర్ హిమాలయస్ నుంచి వద్దాం. ఈ ఫ్లో చార్ట్ చూడండి. మనకి ఫస్ట్ నార్త్లో ఏంటి, నార్త్ ఈస్ట్లో ఏంటి, సెంట్రల్, మళ్ళీ వెస్టర్న్ ఘాట్స్, ఈస్టర్న్ ఘాట్స్ ఆర్ ఈస్టర్న్ ఘాట్స్ మీటింగ్ ఎట్ వన్ ప్లేస్. ఇక్కడే మనం ఏం చేద్దామంటే ఇందులో ఉన్న ఇంపార్టెంట్ మౌంటైన్స్ చూసేద్దాం. సో వెస్టర్న్ ఘాట్స్లో మనకి మీకు అన్నయ్యముడి అందరికీ తెలిసే ఉంటుంది. అన్నయ్యముడి అనే పీక్ హైయెస్ట్. వెస్టర్న్ ఘాట్స్లో వచ్చేసి మనకి అంటే బిఫోర్ మీటింగ్, అంటే మీట్ అవ్వక ముందు వెస్టర్న్ ఘాట్స్, ఈస్టర్న్ ఘాట్స్ మీట్ అయ్యాయి అని చెప్పాను కదా. మీట్ అవ్వక ముందు ఇందులో హైయెస్ట్ వచ్చేసి అన్నయ్యముడి, ఇందులో హైయెస్ట్ వచ్చేసి మనకి జిందాగఢ్ వచ్చేసి మనకి ఆంధ్రప్రదేశ్లో ఉంటుంది. ఆంధ్రప్రదేశ్లో ఉన్న జిందాగఢ్ మనకి ఇది హైయెస్ట్ మౌంటైన్ జిందాగఢ్. ఓకేనా, యాక్చువల్గా అంతకుముందు ఒడిశాలో ఉన్న ఒక మౌంటైన్ ఉంటుంది. ఒడిశాలో ఉన్న మౌంటైన్ హైయెస్ట్గా క్యాలిక్యులేట్ చేశారు. లేటర్ ఆన్ న్యూ సర్వే అంటే ఒక 2-3 years బ్యాక్ సర్వే ప్రకారం జిందాగఢ్ వచ్చేసి హైయెస్ట్ మౌంటైన్ ఇన్ ద వెస్టర్న్ ఘాట్స్. ఓకేనా, సో చూడండి, నాకు ఒక చిన్న క్వశ్చన్. సో ఇక్కడ మనకి హైయెస్ట్ మౌంటైన్ చెప్తున్నాను, ఎవరెస్ట్ అనుకుందాం. ఎవరెస్టే కదా ప్రపంచంలోనే ఎత్తైన పర్వతం, ఎవరెస్ట్. బట్ ఇండియాలో హైయెస్ట్ మౌంటైన్ ఏంటి? ఇండియా మౌంటైన్ ఏంటో తెలుసా? ఇండియాలో ఎవరెస్ట్ కాదు. ఎందుకు అంటే ఎవరెస్ట్ అనేది మన ఇండియాకి జస్ట్ 20% ఇండియాలో ఉంటే 80% నేపాల్లో ఉంది. సో అందుకని కాదు. సో మన ఇండియాలో హైయెస్ట్ మౌంటైన్ వచ్చేసి మనకి సిక్కింలో ఉన్న కాంచన్జంగా. సో డిఫరెంట్ కైండ్ ఆఫ్ నేమ్స్ ఉంటాయి, డిఫరెంట్ బుక్లు ఉంటాయి. మీ సిబిఎస్ఈ బుక్స్లో ఒకలా ఉంటుంది అండ్ మన స్టేట్ సిలబస్ బుక్లో ఒకలా ఉంటుంది. సో ఫస్ట్ వచ్చేసి మనం గ్రేటర్ హిమాలయాస్లో మనం చూద్దాం. గ్రేటర్ హిమాలయాస్లో సమ్ ఆఫ్ ద ఇంపార్టెంట్ మౌంటైన్స్ చూద్దాం. ఓకే, గ్రేటర్ హిమాలయాస్లో వచ్చేసి మనకి నంగా పర్వత్, జమ్మూ కాశ్మీర్లో ఉన్న నంగా పర్వత్. ఓకేనా, నంగా పర్వత్ ఇది వచ్చేసి మనకి జమ్మూ కాశ్మీర్లో ఉంటుంది. ఓకే, సెకండ్ వచ్చేసి మనకి ఎవరెస్ట్. అంటే నేను ఇప్పుడు నేమ్స్ రాస్తున్నాను కదా, నేమ్స్ వైజ్గా హైట్ ఏమి ఉండదు, ఎవరెస్టే హైట్. బట్ నేను గ్రేటర్ హిమాలయస్లో ఏమేమి ఉన్నాయో ఫర్దర్ గుర్తుపెట్టుకోవడానికి ఎవరెస్ట్ హైట్ ఎంత, ఎవరెస్ట్ హైట్ ఖచ్చితంగా మనకు తెలిసి ఉండాలి. ఎందుకంటే హైయెస్ట్ మౌంటైన్ ఇన్ ద వరల్డ్. సో యాజ్ ఏ గవర్నమెంట్ ఆస్పిరెంట్ డెఫినెట్గా మనకి ఎవరెస్ట్ హైట్ అనేది తెలిసి ఉండాలి. ఓకేనా, 8,840 ఇవి కొన్ని బుక్స్లో ఉంటుంది, 8,850 ఇంకొన్ని బుక్స్లో ఉంటుంది. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి మనకి కేటు అనేది మీకు ఎక్కడ ఉంటుందో తెలుసా? యాక్చువల్గా చెప్పాలంటే కాంచన్జంగా కన్నా హైట్ కేటునే ఉంటుంది. బట్ మనం కేటుని కన్సిడర్ చేయం. ఎందుకు కన్సిడర్ చేయం? ఇక్కడ మనకి పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ ఉంది. ఈ ఏరియాని మనం అందులో మౌంటైన్స్ ఉన్నా ఫేమస్, మనకి ఎన్ని సంబంధించిన థింగ్స్ ఉన్నా కూడా
పాకిస్తాన్ ఆక్యుపై చేసింది కాబట్టి అది పాకిస్తాన్కి ఇండియాకి ఎప్పటికైనా డిస్ప్యూట్, ఆ డిస్ప్యూట్స్ని మనం తీసుకోవట్లేదు. సో అందుకే మనం K2ని కన్సిడర్ చేయట్లేదు. ఫోర్త్ వచ్చేసి మనకి కాంచనజంగా, ఇది సిక్కింలో ఉంటుంది. దీని హైట్ వచ్చేసి కాంచన్ గంగా అనొచ్చు, ఎలా అయినా పిలవచ్చు, ప్రొనౌన్సియేషన్ డిపెండ్స్, ఎందుకంటే 2-3 నేమ్స్ అనేవి ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇంకేంటి అంటే ఈ కాంచనజంగా వచ్చేసి మనకి 8586 మీటర్స్ అని కొన్ని బుక్స్లో ఉంటాయి, 8598 అని కొన్ని బుక్స్లో ఉంటాయి. ఓకేనా? సో బోత్ CBSE అండ్ స్టేట్ సిలబస్ రెండు బుక్స్లో చూసుకుంటే జస్ట్ 1 or 2 మీటర్స్ డిఫరెన్స్ ఉంటుందండి. సో చూడండి, ఫస్ట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే, ఎందుకని ఎవరెస్ట్ కాకుండా మనకి కాంచనజంగా అనే హైయెస్ట్ మౌంటైన్, బికాస్ ఎవరెస్ట్ అనేది 80% నేపాల్లోనే ఉంటుంది, బట్ మన కాంచనజంగా మాత్రం మన కంట్రీలో ఉంటుంది. సో ఎక్కడ ఉంటుంది ఇది? సిక్కిం. గుర్తుపెట్టుకోండి, బాగా గుర్తుపెట్టుకోవాలి, ఎందుకంటే బిగినింగ్ మిస్టేక్స్ చాలా ఉంటాయి గవర్నమెంట్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో రాసేటప్పుడు, అందుకని. సో ఎవరెస్ట్ని ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కలాగా పిలుస్తారు. నేపాల్, ఇప్పుడు మనం ఎవరెస్ట్ అని పిలుస్తున్నాం, యాక్చువల్గా నేపాల్ వాళ్ళు దీన్ని సాగర్ మాతా అని పిలుస్తారు. ఓకేనా? అండ్ చైనాలో, టిబెట్లో అంటే డిఫరెంట్ నేమ్స్ అనేవి ఉంటాయి. ఈ మౌంటైన్స్కి కానీ రివర్స్కి కానీ మన ఒరిజినల్ నేమ్స్ ఒకటి ఉంటాయి. ఓకేనా? సో మళ్ళీ మన నేబరింగ్ కంట్రీస్ పిలిచే నేమ్స్ ఒకటి ఉంటాయి. ఆ నేమ్స్ పైన కూడా డెఫినెట్గా ఫోకస్ అనేది చేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ ఎవరెస్ట్ ఎక్కడ హైయెస్ట్ మౌంటైన్, ఏ కంట్రీ అని డిక్లేర్ చేస్తుంది? నేపాల్లో హైయెస్ట్. ఎక్కడైనా ఎంటైర్ వరల్డ్లోనే ఎవరెస్ట్, బట్ కంట్రీకి డిఫరెంట్ చూసుకుంటున్నాం కదా, సో అందుకని చెప్తున్నాను. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి ఇక్కడికి 4 కౌంట్ అయినాయి కదా, కనిపించట్లేదు. నేను ఇంకొక మౌంటైన్ ఉంది, 5 మౌంటైన్స్ చెప్తాను. ఇప్పటికి ఎన్ని చెప్పాను? నంగా పర్వత్ ఒకటి, K2 ఒకటి, ఎవరెస్ట్ ఒకటి. నెక్స్ట్ వచ్చేసి మన కంట్రీ హైయెస్ట్ మౌంటైన్ కాంచనజంగా. నెక్స్ట్ 5th మౌంటైన్ వచ్చేసి మనకి నాంచా బర్వా అనే మౌంటైన్ గురించి మీరు వినే ఉంటారు. దీనికి ఒక స్పెషాలిటీ ఉంది, అందుకే నేను దీన్ని స్పెషల్గా తీసుకున్నాను. ఎందుకు అంటే మనకి వైడ్ అంటే మనకి లాంగెస్ట్ రివర్ ఏది? మనకి గంగా రివర్. లార్జెస్ట్ రివర్ వచ్చేసి బ్రహ్మపుత్ర రివర్ టిబెట్. ఇప్పుడు ఇది నాంచా బర్వా, ఎగ్జాంపుల్ ఇది నాంచా బర్వా ఉంది మౌంటైన్, అరుణాచల్ ప్రదేశ్లో ఉన్న ఈ నాంచా బర్వా నుంచి బ్రహ్మపుత్ర రివర్ ఎంట్రీ. ఓకేనా? ఇదేం రివర్? ఒక రివర్ అనేది మనకు వస్తుంది స్పెషల్లీ ఈ మౌంటైన్ నుంచి. ఈ మౌంటైన్ పేరు వచ్చేసి మనకి బ్రహ్మపుత్ర ఆరిజిన్ ఇక్కడ టిబెట్లో పుట్టిన ఈ రివర్ మనకి లార్జెస్ట్ రివర్, చాలా 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 ఇంపార్టెంట్ రివర్. ఎందుకు అంటే ఈ రివర్ మనకి జస్ట్ టూ స్టేట్స్లోనే ఫ్లో అవుతుంది. ఒకటి వచ్చేసి అరుణాచల్ ప్రదేశ్లో ఫ్లో అవుతుంది, నెక్స్ట్ వచ్చేసి మనకి అస్సాం. ఈ రెండు జస్ట్ ఇది ఫ్లో అయ్యేది 2 స్టేట్సే, బట్ అయినప్పటికీ దీన్ని ట్రిబ్యూటరీస్ అనేవి వేరే మన ఇంకా వేరే స్టేట్లో ఉంది. నెక్స్ట్ బ్రహ్మపుత్ర రివర్ సారో ఆఫ్ అస్సాం అంటారు. సారో అంటే ఏంటి? దుఃఖదాయకమైన. అంటే బ్రహ్మపుత్ర రివర్ అనేది ఇప్పుడు అరుణాచల్ ఉంది, ఎగ్జాంపుల్ అరుణాచల్ ప్రదేశ్ అనేది హైట్లో ఉంది. సో హైట్లో ఉంది, నాంచా బర్వా హైట్లోనే ఉంది. ఈ హైట్లో నుంచి వాటర్ కిందికి వస్తున్న కొద్దీ దాని ఫ్లో అనేది ఎక్కువగా ఉంటుంది. సో ఎనర్జీ లెవెల్స్ కూడా ఎక్కువనే ఉంటాయి. అలా వచ్చే ప్రాసెస్లో కింద ఉన్న అస్సాం, ఇది అరుణాచల్ ప్రదేశ్ అనుకోండి, కింద ఏముంటుంది? అస్సాం ఉంటుంది. అస్సాంలోకి ఇది వచ్చే స్పీడ్కి అస్సాంలో ఉన్న హౌసెస్ కానీ అగ్రికల్చర్ కానీ సమ్ అదర్ ల్యాండ్స్ ఏవో ఒకటి డిస్టర్బ్ అవుతుంది అనమాట. అస్సాంకి చాలా లాస్ ఇచ్చే రివర్ ఏది అంటే బ్రహ్మపుత్ర, దుఃఖదాయకమైన. సార్ ఆఫ్ అస్సాం బ్రహ్మపుత్ర గుర్తుపెట్టుకోవాలి. సార్ ఆఫ్ వెస్ట్ బెంగాల్, సార్ ఆఫ్ అంటే ఇది కాదు, వెస్ట్ బెంగాల్ వచ్చేసి మనకి దామోదర్ రివర్ ఉంటుంది. సో మనం అది రివర్స్ టాపిక్లో నేర్చుకుంటాం. ఫస్ట్ మనం నాంచా బర్వా టాపిక్ వచ్చింది కాబట్టి నేను ఈ టాపిక్ని కవర్ చేశాను. నాంచా బర్వా కొండలో నుంచి నాంచా బర్వా నుంచి వచ్చే రివర్ ఏంటి? బ్రహ్మపుత్ర ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ రివర్. ఓకేనా? దీనిపైనే మన చైనా వాళ్ళు దీనిపైనే లార్జెస్ట్ డ్యామ్ ఇన్ ద వరల్డ్ చైనాలో ఉంది, అది ఇక్కడే ఉంది, బ్రహ్మపుత్రలోనే ఉంది. బ్రహ్మపుత్ర రివర్ పైన కన్స్ట్రక్ట్ చేశారు. ఓకేనా? సో ఇది ఇలాంటి గుర్తుపెట్టుకోవాలి, ఎందుకంటే మనం హిమాలయస్ చదివాము, ఓన్లీ హిమాలయస్ టాపికే కవర్ చేసాము. మౌంటైన్స్ ఎక్కడ ఉన్నాయి, ఏ స్టేట్లో ఉన్నాయి అంతవరకే చూసుకోవద్దు. ఇంకేం చూసుకోవాలి అంటే అక్కడ ఏం రివర్స్ ఉన్నాయి, దానికి ఏం స్పెషాలిటీ ఉంది, డెఫినెట్గా మనం ఇవన్నీ చూసుకుంటేనే సక్సెస్ అవుతాం. సో ఇక్కడ మనకి ఈ మ్యాటర్ కూడా క్లియర్ అయిపోయింది. బ్రహ్మపుత్ర వచ్చేసి ఓన్లీ 2 స్టేట్స్లోనే ఫ్లో అవుతుంది, ట్రిబ్యూటరీస్ అనేది ఎక్స్టెన్షన్లో ఉంది. ఓకేనా? సో 5 మౌంటైన్స్, ఈ 5 మౌంటైన్స్తోని మనకి గ్రేటర్ హిమాలయస్ అనేది కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి మనకి లెస్సర్ హిమాలయస్ అనేది మీకు క్లారిటీ వచ్చేసి
లెస్సర్ హిమాలయాస్ అంటే ఎట్లుంటే చెప్తాను. ఇప్పుడు ఇది ఉంది, ఇది గ్రేటర్, దీని కిందే వచ్చేవి లెస్సర్. కంపేర్ టు గ్రేటర్, లెస్సర్లో సర్వైవింగ్కి ఎక్కువ స్కోప్ ఉంది, ఎందుకంటే ఆక్సిజన్ లెవెల్ ఎక్కువ ఉంటుంది కదా. సో అందుకని చెప్పేసి చెప్తున్నాను. ఇప్పుడు లెస్సర్ హిమాలయాస్, ఈ లెస్సర్ హిమాలయాస్లో ఇప్పుడు ఇది గ్రేటర్ అనుకోండి, దీని కింద ఏంటి లెస్సర్. అంటే ఈ గ్యాప్స్ ఉన్నాయా, ఈ గ్యాప్స్ని మనం వ్యాలీస్ అంటాం, ఈ లోయల్ని మనం వ్యాలీస్ అంటాం. వీటిపైన హిల్ స్టేషన్స్ ఉంటాయి. ఇలానే మన ఇండియన్ టూరిజం అనేది రన్ అవుతుంది. ఓకేనా. అంటే మోస్ట్ ఆఫ్ ద టూరిస్ట్ ప్లేసెస్ అని ఎక్కడ ఉంటాయి, నార్త్లో ఉంటాయి. నార్త్లో ఇలా ఎందుకు, నార్త్లోనే ఎందుకు ఉంటాయి అంటే మోస్ట్ ఆఫ్ ద అంటున్నా, అన్ని కంప్లీట్గా అని చెప్పట్లేదు. సో అలా గ్రేటర్ హిమాలయాస్కి లెస్సర్ హిమాలయాస్కి మధ్యలో ఉన్న గ్యాప్స్ని మనం ఏమని పిలుస్తాం, వ్యాలీస్. ఈ వ్యాలీస్ ఓకేనా. సో వ్యాలీస్, ఇక్కడ కొన్ని ఇంపార్టెంట్ వ్యాలీస్ ఉన్నాయి, అవేంటో మనం కవర్ చేద్దాం. ఓకేనా. సో ఇప్పటిదాకా మీకు ఏం చెప్పాను, 6100 మీటర్స్ ఉంటే గ్రేటర్ హిమాలయాస్, 4500 మీటర్స్ ఉంటే లెస్సర్ హిమాలయాస్. సో ఇక్కడ కూడా కొన్ని ఇంపార్టెంట్వి ఉన్నాయి. ఫస్ట్ వచ్చేసి మనకి కాశ్మీర్ వ్యాలీ, కులు వ్యాలీ, పిన్ వ్యాలీ, పుంగ్ వ్యాలీ, అండ్ వచ్చేసి మనకి నుమ్రా వ్యాలీ గురించి మీరు ఆల్రెడీ వినే ఉంటారు. నుమ్రా వ్యాలీ ఓకేనా. నుమ్రా వ్యాలీ వచ్చేసి చాలా ఇంపార్టెంట్. ఎందుకు అంటే నుమ్రా వ్యాలీ వచ్చేసి మనకి సియాచిన్ గ్లేషియర్ ఉంటుంది. సియాచిన్ గ్లేషియర్ అంటే ఏంటి, హైయెస్ట్ వార్ బాటిల్ ఫీల్డ్ ఇన్ ద వరల్డ్. అంటే ఎత్తైన యుద్ధ భూమి, వరల్డ్లోనే ఎత్తైన యుద్ధ భూమి వచ్చేసి మనకి లడాఖ్లో ఉంటుంది. లడాఖ్లో మనకి సియాచిన్ గ్లేషియర్ ఉంటుంది. మీరు కరెంట్ అఫైర్స్ చూసుకుంటే రీసెంట్గా అక్కడ ఒక ఫైర్ డిస్టర్బెన్స్ జరిగి చాలా మంది ఇంపార్టెంట్ ఆర్మీ ఆఫీసర్స్ని మనం లాస్ అవ్వాల్సి వచ్చింది కదా. సో ఆ ప్లేస్ మీరు న్యూస్లో అంటే జస్ట్ ఫర్ ద రిమెంబరింగ్ గురించి గుర్తు చేస్తున్నాను. సియాచిన్ గ్లేషియర్ దగ్గర ఉండే వ్యాలీ వచ్చేసి నుమ్రా వ్యాలీని చాలా ఎగ్జామ్స్లో అడిగారు, డిఫరెంట్ ఎగ్జామ్స్లో అడిగారు. ఇలాంటి కొన్ని వ్యాలీస్, ఈ వ్యాలీస్ గురించి మీరు వినే ఉంటారు డెఫినెట్గా. ఎందుకు అంటే మీరు హాలిడేస్ కానీ అండ్ మూవీస్లో చూసినప్పుడు ఆ ప్లేస్ కులు మనాలి, షిమ్లా, నైటిల్, ధర్మాంచల, కాశ్మీర్, ఇవన్నీ మీరు వినే ఉంటారు కదా. ఇవి వ్యాలీస్, ఒక 5 వ్యాలీస్ చెప్పాను. కాశ్మీర్ వ్యాలీ, కులు వ్యాలీ, పిన్ వ్యాలీ, పుంగ్ వ్యాలీ, నుమ్రా వ్యాలీ. ఓకేనా. వీటికి కొన్ని హిల్ స్టేషన్స్ ఉంటాయి. ఏంటా హిల్ స్టేషన్స్ కూడా అంటే ఇంపార్టెంట్ అని చెప్పలేను, బట్ డెఫినెట్గా అది ఏదో ఒక టైంలో యూజ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి హిల్ స్టేషన్స్ కులు మనాలి, నెక్స్ట్ మజూరి, నైటిల్, ధర్మాంచల. మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ధర్మాంచల అంటే ఒక ఎనీ కైండ్ ఆఫ్ అంటే మనకి ఎగ్జాంపుల్గా చెప్తున్నా, ఏదో డివోషనల్ నేమ్స్ కానీ అలాంటి కొన్ని నేమ్స్ ఉన్నాయనుకో, మీకు ఆ క్వశ్చన్కి ఆన్సర్ తెలీదు. మీరు ఎలా ఆన్సర్ చేయాలంటే డెఫినెట్గా అది ఉత్తరాఖండ్ కన్నా లేదంటే హిమాచల్ ప్రదేశ్ కన్నా సంబంధించింది ఉంటుంది. ఓకేనా. సో ఇలాంటి కొన్ని హిల్ స్టేషన్స్ ఉంటాయి. ఇక్కడ మౌంటైన్స్ ఏం లేదు, కొన్ని వ్యాలీస్ అండ్ హిల్ స్టేషన్స్ ఉంటాయి లెస్సర్ హిమాలయాస్లో. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి మనకి మనం గ్రేటర్ హిమాలయాస్ కంప్లీట్ చేసాం, లెస్సర్ హిమాలయాస్ కంప్లీట్ చేసాం. శివాలిక్స్ అంటే ఏంటి, అవుటర్ హిమాలయాస్. ఓకేనా. చెప్పాను ఇప్పుడే మీకు, అవుటర్ హిమాలయాస్ని మనం శివాలిక్స్ అంటాం. ఇక్కడ ఏంటి అంటే పాసెస్ ఉంటాయి. ఓకేనా. పాసెస్ అంటే ఏంటి ఇప్పుడు చెప్తాను చూడండి. ఇక్కడ మౌంటైన్స్ లేవు, ఇదొక మౌంటైన్, ఇదొక మౌంటైన్, ఇలా ఉంది. ఈ మౌంటైన్కి కొన్ని రోడ్స్ ఉంటాయి. ఓకేనా. అంటే ఇప్పుడు నేను ఉన్నా, ఈ పాయింట్లో ఉన్నా, నేను ఇక్కడికి వెళ్ళాలి అనుకుంటే నేను ఇదంతా తిరిగి ఇలా వెళ్ళాలి లాంగ్, లేదంటే ఇక్కడ ఏమైనా మౌంటైన్స్ ఉంటే ఇవన్నీ క్రాస్ చేసి ఇలా వెళ్ళాలి. సో ఎంత లాంగ్ ఉంది, ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి నేను చాలా కవర్ చేయాలంటే ఇంత డిస్టెన్స్ వెళ్ళాలి. అదే ఈ మౌంటైన్ నుంచి ఈ మౌంటైన్కి ఈ ప్లేస్కి వెళ్తా ఎంత, ఇలా వెళ్తే 10 hours అయ్యే టైం, ఇలా వెళ్తే జస్ట్ 2 hours-లోనే రీచ్ అయిపోతాం. ఓకేనా. ఎగ్జాంపుల్ చెప్తున్నా, మన టైం సేవింగ్ గురించి కానీ ఇంకేదైనా. ఇప్పుడు ఈ ప్లేస్లో కొంతమంది ఉంటున్నారు, కొంతమంది ఇక్కడ ఉన్న వాళ్ళకి హాస్పిటల్ ఇక్కడ ఉంది. ఎగ్జాంపుల్ చెప్తున్నా, అంటే ఎక్కువ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఇక్కడ ఉన్నాయి. వాళ్ళకి ఏదైనా హెల్త్ ఇష్యూ వచ్చింది, ఇక్కడున్న పీపుల్ ఇదంతా ట్రావెల్ చేసి అక్కడికి వెళ్ళాలా, లేదు కదా. సో ఇలా ఈ రోడ్స్ని ఏమని పిలుస్తామంటే మనం పాసెస్ అంటాం. ఓకేనా. పాసెస్ అంటాం. ఓకేనా. ఇదొకటి అవుటర్ హిమాలయాస్లో పాసెస్ ఉంటాయి. ఇంకొకటి ఏముంటుంది అంటే ఇదే అవుటర్ హిమాలయాస్లో మనకి టెన్నల్స్ అంటారు. టెన్నల్స్ అంటే ఏంటివి, ఇప్పుడు మౌంటైన్ ఉంది, మౌంటైన్ మధ్యలో లేదు, గ్యాప్ లేదు, ఇక్కడ పాస్కి ఛాన్స్ లేదు, ఉన్నప్పటికీ కూడా ఈ కొండ కింద నుంచి అంటే టనల్,
అంటే ఈ గుహలో నుంచి వెళ్ళే రూట్ని మనం టెనల్స్ అంటాం. ఓకేనా, ఈ టెనల్స్ నుంచి వెళ్ళే వాటిని మనం తీసుకుంటాం అనమాట. ఓకేనా, మనం చాలా వరకు ట్రేడ్ ఎక్కడ జరుగుతుంది అంటే టెనల్స్లో, పాసెస్లోనే జరుగుతుంది. సో ఇవన్నీ ఎక్కడ ఉన్నాయో చూద్దాం. ఫస్ట్ వచ్చేసి మనం జమ్మూ కాశ్మీర్. కొన్ని ఇంపార్టెంట్, అన్ని పాసెస్ కవర్ చేయలేము, చాలా పాసెస్ ఉంటాయి. సో ఇంపార్టెంట్ పాసెస్ అండ్ ఇంపార్టెంట్ టెనల్స్ కొన్ని చెప్పేస్తాం. ఫస్ట్ వచ్చేసి మనకి జమ్మూ కాశ్మీర్. ఈ జమ్మూలో మనకి బెనిహల్ పాస్ అనేది ఒకటి ఉంటుంది. ఓకేనా, బెనిహల్. ఈ బెనిహల్ పాస్ అనేది ఎందుకు ఇంపార్టెంట్గా చెప్తున్నాను అంటే, ఈ బెనిహల్ పాస్ కింద ఒక టెనల్ ఉంటుంది. ఈ టెనల్ వచ్చేసి మనకి రైల్వే టెనల్. ఓకేనా, బెనిహల్ పాస్. ఈ బెనిహల్ పాస్ కింద మనకి ఒక రైల్వే టెనల్ ఉంది. ఓకేనా, ఈ రైల్వే టెనల్ అంటే ఈ మౌంటైన్ కింది నుంచి వెళ్తుంది అనమాట. ఓకేనా, ఈ టెనల్ పేరు వచ్చేసి జవహర్ లాల్ నెహ్రూ టెనల్. ఓకేనా, ఈ టెనల్ నాట్ ఓన్లీ ఇన్ ఇండియా, ఎంటైర్ ఏషియాలోనే ద మోస్ట్ ఇంపార్టెంట్ టెనల్. ఓకేనా, ఈ టెనల్ గురించి ఇది ఇంపార్టెంట్గా చెప్తున్నాను. ఓకే, సో ఫస్ట్ రైల్వే టెనల్ ఉన్న పాస్ ఎక్కడుంది మనకి? బెనిహల్ పాస్. ఎక్కడుంది అది? జమ్మూ కాశ్మీర్లో ఉంది. ఓకే, ఈజీ రైట్. నెక్స్ట్ ఇదొకటి కంప్లీట్ అయిపోయినా, నెక్స్ట్ వచ్చేసి మనకి హిమాచల్ ప్రదేశ్. హిమాచల్ ప్రదేశ్లో ఉన్న హిమాచల్లో ఏముంది? ఇప్పుడు హిమాచల్లో వచ్చేసి మనకి రోహతన్ పాస్. ఓకేనా, రోహతన్ పాస్. ఈ రోహతన్ పాస్ కింద మనకి ఇంకొక టెనల్ ఉంది. ఆ టెనల్ పేరు ఏంటి అంటే అటాయి టెనల్. ఈజ్ ఇట్ రైట్? అటాయి టెనల్. మీకు ఇప్పటికీ 2 టెనల్స్ చెప్పాను. ఒకటి వచ్చేసి మనకి బెనిహల్ పాస్ దగ్గర ఉంది, నెక్స్ట్ రోహతన్ పాస్ దగ్గర ఉంది. అది జవహర్లాల్ నెహ్రూ టెనల్, ఇది వచ్చేసి హటాయి టెనల్. నెక్స్ట్ ఈ 2 టెనల్స్ చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఇంకొకటి మనకి సిక్కిం ఉంది. ఎగ్జాంపుల్ సిక్కింలో ఏంటి అంటే స్పెషాలిటీ చెప్తాను చూడండి. సిక్కింలో మనకు ఒక నతులా పాస్ అని ఒక పాస్ ఉంది. ఈ నతులా పాస్ వచ్చేసి మనకి ఇండియాకి అండ్ చైనాకి మధ్యలో ఉంటుంది. ఇన్ బిట్వీన్ ద ఇండియా అండ్ చైనా ఉన్న పాస్ వచ్చేసి మనకి నతులా పాస్. ఇది సిక్కింలో ఉంది. ఈ పాసెస్ ఏంటి అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నాను. సో మనకి 1962లో వార్ అయింది. ఇండియా చైనాకి ఎప్పుడు అయింది వార్? 1962లో వార్ జరిగింది. 1962లో వార్ జరిగినప్పుడు ఈ పాస్ని క్లోజ్ చేసి అంటే ఇండియా నుంచి చైనాకి, చైనా నుంచి ఇండియాకి ఏదైనా ట్రేడ్, ఫర్ ఎగ్జాంపుల్ చైనా ప్రోడక్ట్స్ ఇండియాకి రావాలన్నా, ఇండియా ప్రోడక్ట్స్ చైనాకి వెళ్ళాలన్నా, ట్రేడ్ పర్పస్ అంత ఎనీ అదర్ పర్పస్, అంటే మనకి లార్జ్ అమౌంట్లో ఏదైనా గూడ్స్కి ఎక్స్టెండ్ చేయాలన్నా వాటికి చాలా యూస్ఫుల్ అయింది. 1962లో వార్ అయిందని చెప్పేసి నతులా పాస్ని క్లోజ్ చేశారు. నతులా పాస్ క్లోజ్ చేసిన తర్వాత మళ్ళీ అంత సెట్ అయిన తర్వాత 2006లో ఈ పాస్ని ఓపెన్ చేశారు. కాబట్టి మనకి నతులా పాస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎప్పుడు క్లోజ్ చేశారు, ఎప్పుడు ఓపెన్ చేశారు అనేసి. ఓకేనా, నెక్స్ట్ వీటి తర్వాత నతులా పాస్ క్లోజ్ అయిపోయింది కదా. సో మనకి ఇంకొకటి ఉంది, అరుణాచల్ ప్రదేశ్లో నేను మాటిమాటికి చెప్తున్నాను కదా, అరుణాచల్ ప్రదేశ్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది నార్త్ ఈస్ట్ ఇండియాలో. ఎందుకు అంటే అరుణాచల్ ప్రదేశ్ నుంచి బ్రహ్మపుత్ర రివర్ వస్తుంది, వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్. సెకండ్ రీజన్ వచ్చేసి ఫస్ట్ సన్ రైజ్ ఇన్ ఇండియా. సూర్యుడు ఫస్ట్ ఉదయించేది అరుణాచల్ ప్రదేశ్లోనే. మనకి అరుణాచల్ ప్రదేశ్కి అంటే ఇక్కడున్న గుజరాత్కి, ఇక్కడున్న అరుణాచల్ ప్రదేశ్కి టైం గ్యాప్ 2 hours ఉంటుంది. 2 hours టైం డిస్టెన్స్ ఉంటుంది. సో మన దగ్గర ఇక్కడ చెప్తుంది, మన దగ్గర 4 o'clock అండ్ 6 o'clock సన్ వస్తే అక్కడ 4 o'clock వస్తారు. సో ఫస్ట్ సన్ రైజ్ ఇన్ ఇండియా వచ్చేసి మనకి అరుణాచల్ ప్రదేశే. ఇలా కూడా గుర్తుపెట్టుకోవాలి. యాక్చువల్గా మీకు ఒక చిన్న స్టోరీ చెప్తాం. అరుణాచల్ ప్రదేశ్లో ఇండియా మొత్తం ఒకటే స్టాండర్డ్ టైం ఉంటుంది, టైం జోన్స్ ఒకటే ఉంటుంది. బట్ నార్త్ ఈస్ట్ ఇండియాలో సపరేట్ టైం కావాలని చెప్పేసి ఒక చిన్న డిస్కషన్ జరిగింది. చాలా డిస్కషన్స్ జరిగాయి. అది చాయ్ బాగా టైం కావాలని చాలా టైప్స్ ఆఫ్ డిస్కషన్స్ జరిగాయి. ఆ డిస్కషన్స్లో వాళ్ళు డిమాండ్ చేస్తారు, ఎందుకంటే ఇక్కడికి మాకు 2 hours టైం డిఫరెన్స్ ఉంది కదా, సో మాకు ఒక డిఫరెంట్ టైం జోన్ ఇవ్వండి అనేసి వాళ్ళు డిమాండ్ చేశారు. ఓకేనా, అరుణాచల్ ప్రదేశ్లో మనకి డుప్పు పాస్ అనే ఒక పాస్ ఉంది. ఓకేనా, ఈ డుప్పు పాస్ వచ్చేసి ట్రై జంక్షన్ పాయింట్. దేనికి? ఇండియా, చైనా అండ్ మయన్మార్. ఇక్కడ ఈ పాస్ ఇది ఏంటిది అంటే చైనాకి, మయన్మార్కి, ఇండియాకి, ఈ మూడుటికి ట్రేడ్ జరిగే పాయింట్ వచ్చేసి మనకి డుప్పు పాస్ ఎక్కడుంది? అరుణాచల్ ప్రదేశ్. ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి. చాలా 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 డిస్ప్యూట్స్ మనం ల్యాండ్ బార్డరింగ్ గురించి చదువుకున్నప్పుడు డిస్ప్యూట్ చదువుకుంటాం. అంటే ఏ కంట్రీతో మనకి ఏం ప్రాబ్లం ఉంది, ఎలాంటి కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయని మనం చదువుకున్నప్పుడు డెఫినెట్గా డుప్పు పాస్ గురించి చదువుకుంటాం. ఎందుకంటే ఇది ఇప్పటికీ కాంట్రవర్సీ బిట్వీన్ ఇండియా అండ్ చైనా. ఓకేనా, సమ్హౌ మనకు మయన్మార్ వచ్చేసి ఫ్రెండ్లీ కంట్రీనే. ఓకే,
నెక్స్ట్ అరుణాచల్ ప్రదేశ్ పాస్ అయిపోయింది కదా, ఇది కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ఇంకేం పాసెస్ ఉన్నాయి? లిపులేక్ పాస్ ఉత్తరాఖండ్లో ఉంటుంది. నెక్స్ట్ దుప్పు పాస్, నతులా పాస్, బెన్హల్ పాస్, రోహతన్ పాస్ అండ్ మోర్ ఓవర్ ఇలాంటి కొన్ని పాసెస్ ఉంటాయి. ఇంకా చాలా ఉంటుంది, చాలా కైండ్ ఆఫ్ ఉంటాయి. మోస్ట్ ఇంపార్టెంట్వి చెప్తున్నా, ఓకేనా? ఈజీ ట్రైట్. నెక్స్ట్ వచ్చేసి మనకి ఔటర్ హిమాలయస్ క్లోజ్ అయిపోయాయి. ఫస్ట్ మనం ఒకసారి క్విక్ రివిజన్ చేద్దాం. గ్రేటర్ హిమాలయస్లో ఏం నేర్చుకున్నాం? గ్రేటర్ హిమాలయస్లో నంగా పర్వత్, ఎవరెస్ట్, K2 అండ్ కాంచన్జంగా, నాంచా పర్వ. నెక్స్ట్ లెసర్ హిమాలయస్లో ఏం నేర్చుకున్నాం? షిమ్లా, కులు మనాలి, పింగ్ వ్యాలీ, పున్ వ్యాలీ, నుమ్రా వ్యాలీ వచ్చేసి సియాచిన్ గ్లేషియర్. మనం ఔటర్ హిమాలయస్లో ఏం నేర్చుకున్నాం? వ్యాలీస్, పాసెస్ అండ్ టెనల్స్, నతులా పాస్, లిప్లేక్ పాస్, నెక్స్ట్ డుప్పు పాస్, ఇలాంటివి నేర్చుకున్నాం. సో ఈ 3 హిమాలయస్ అంటే మీకు చెప్తున్నాను, ఇదే కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ సరిపోతుంది మీ ప్రిపరేషన్ కానీ చెప్పట్లేదు, ఒక రివిజన్ పర్పస్. ఓకే, సో ఇంకా మౌంటైన్స్ యాడ్ అవుతాయి, బట్ ఇవి మోస్ట్ ఇంపార్టెంట్. పేపర్ అనేది ఈజీగా ఇచ్చారు అంటే ఇందులో నుంచి వస్తుంది. టఫెస్ట్ క్వశ్చన్స్ వచ్చాయంటే మీరు ఇంకొన్ని మౌంటైన్స్ని రిఫర్ చేయాల్సి వస్తుంది, ఓకేనా? సో నార్త్ అండ్ నార్త్ ఈస్ట్ ఇండియాలోవి కంప్లీట్ చేసాం. నెక్స్ట్ వచ్చేసి మనకి సో వింధ్య అండ్ సత్పురాలో ఏం లేదు. వింధ్య అండ్ సత్పురాలో వచ్చేసి మనకి దుర్గర్ ఒక మౌంటైన్, హైయెస్ట్ మౌంటైన్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఈస్టర్న్ ఘాట్స్, వెస్టర్న్ ఘాట్స్, ఓకేనా? ఈస్టర్న్ ఘాట్స్, వెస్టర్న్ ఘాట్స్ జస్ట్ చెప్తున్నా. ఈస్టర్న్ అంటే ఏంటి? ఇవి మన తెలంగాణ కానీ, ఆంధ్రప్రదేశ్ కానీ, మన తమిళనాడు అండ్ ఒడిస్సా, ఇవి ఈస్టర్న్ ఘాట్స్. ఇవి వెస్టర్న్ ఘాట్స్. ఏంటి ఈస్టర్న్ ఘాట్స్లో ఏంటుంటుంది? తమిళనాడు, ఓకేనా, ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ, ఒడిస్సా, ఈ సైడ్స్ ఆ సైడ్స్ అన్ని మనకి వెస్టర్న్ ఘాట్స్. వెస్టర్న్ ఘాట్స్కి నేను మీకు ఇంతకు ముందు ఒక మౌంటైన్స్కి ఎగ్జాంపుల్స్ చెప్పాను. ఏ మౌంటైన్స్కి? రెసిడ్యువల్ మౌంటైన్స్కి ఎగ్జాంపుల్గా నేను మీకు వెస్టర్న్ ఘాట్స్ చెప్పాను. ఎందుకంటే బే ఆఫ్ బెంగాల్లో వచ్చే వాటర్ ర్యాపిడ్ ఫోర్స్ వల్ల దాని ఒరిజినల్ షేప్ ఆఫ్ మౌంటైన్ని లాస్ అవుతున్నాయి అనమాట. సో స్టార్టింగ్ ఫామ్ అయినప్పుడు ఉన్న హైట్, వెయిట్, పర్సనాలిటీ అది కాకుండా ఇప్పుడు ఇంక్రీజింగ్ ఎనీ కైండ్ ఆఫ్ చేంజ్, ఆ చేంజ్ వచ్చే వాటిని రెసిడ్యువల్ మౌంటైన్స్కి ఎగ్జాంపుల్ ఏంటి అంటే ఈస్టర్న్ ఘాట్స్. వెస్టర్న్ ఘాట్స్ వచ్చేసి మనకి మహారాష్ట్ర, ఓకేనా, మహారాష్ట్రలో కానీ, నెక్స్ట్ కేరళ, గోవా అండ్ కర్ణాటక, ఈ స్టేట్స్లో ఉండే వాటిని ఈస్టర్న్ ఘాట్స్ అంటారు. సో ఇప్పుడు మన ఈస్టర్న్ ఘాట్స్ ఉన్నాయి కదా, ఈస్టర్న్ ఘాట్స్ని మనము ఇక్కడ సయాద్రి అని పిలుస్తాం. ఎక్కడ పిలుస్తాము? మహారాష్ట్రలో సయాద్రి అని పిలుస్తారు, ఓకేనా? సయాద్రి, వీటిని పిలిచే పేరు ఒకటి వచ్చేసింది సయాద్రి. ఇక్కడున్న ఇంపార్టెంట్ మౌంటైన్ వచ్చేసి మనకి కల్సుబాయ్, ఓకేనా? కల్సుబాయ్ అనే మౌంటైన్ చాలా హైయెస్ట్ మౌంటైన్. నెక్స్ట్ వచ్చేసి మనకి కేరళ, గోవా అండ్ కర్ణాటక. హిమాలయాస్ నుంచి వచ్చే మౌంటైన్స్ కొన్ని ఉంటాయి అండ్ రెయిన్ వాటర్ నుంచి వచ్చే మౌంటైన్స్ ఉంటాయి. ఇలా రివర్స్, హిమాలయాస్ నుంచి వచ్చే రివర్స్ సపరేట్ ఉంటాయి అండ్ రెయిన్ వాటర్ నుంచి ఆరిజిన్ అయ్యే రివర్స్ సపరేట్ ఉంటాయి. హిమాలయన్ రివర్స్ ఏంటి మనకి? గంగా, బ్రహ్మపుత్ర, ఇండస్. సో ఇక్కడ మనకి రెయిన్ వాటర్ నుంచి అసలు ఎలా ఫామ్ అవుతాయి? సో ఈ హైయెస్ట్ పార్ట్లో వర్షం పడింది, ఇది మౌంటైన్ ఎగ్జాంపుల్. ఇక్కడ వర్షం పడింది, ఈ వర్షం వాటర్ అనేది స్పీడ్గా డిస్ట్రిబ్యూట్ అయిపోతాయి. ఇలా డిస్ట్రిబ్యూట్ అయ్యి వాటర్ అంతా ఇలా ఫ్లో అవుతూ వస్తుంది. మధ్యలో వేరే మౌంటైన్స్ ఉంటాయి, అవి వచ్చి జాయిన్ అవుతాయి. ఇలా జాయిన్ అవుతూ ఉండేదే అలా మనకి ఇదే రెయిన్ వాటర్తో ఫామ్ అయ్యే రివర్స్ ఇలా వస్తాయి. మళ్ళీ హిమాలయన్ మౌంటైన్స్, హిమాలయాలో మంచు కరుగుతూనే ఉంటుంది, ఓకేనా? అలా మంచు కరిగిన వాటర్ వచ్చేది కదా, అది మనకి హిమాలయన్ రివర్స్ అంటారు. సో మనం మౌంటైన్స్ టాపిక్లో ఉన్నాం. సో ఇక్కడికి వచ్చేద్దాం. నెక్స్ట్ మీకు ఏం లేదు, చెప్పినా కదా ఈస్టర్న్ ఘాట్స్ అండ్ వెస్టర్న్ ఘాట్స్. వెస్టర్న్ ఘాట్స్లో మనకి హైయెస్ట్ మౌంటైన్ వచ్చేసి అన్నైముడి, ఓకేనా? ఈస్టర్న్ ఘాట్స్లో వచ్చేసి మనకి జిందాగర్, ఆంధ్రప్రదేశ్. ఇవి రెండు మీటింగ్ పాయింట్ వచ్చేసి నీలగిరి. సో అన్నైముడి వచ్చేసి మనకి కేరళలో ఉంటుంది, ఓకేనా? అన్నైముడి ఎట్ కేరళ, జిందాగఢ్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్, ఓకేనా? ఇవి రెండు మీటింగ్ పాయింట్. ఈస్టర్న్ ఘాట్స్ అండ్ వెస్టర్న్ ఘాట్స్ మీటింగ్ పాయింట్ వచ్చేసి మనకి నీలగిరి అనే నేమ్ మీరు చాలాసార్లు వింటారు డెఫినెట్గా. బయోస్పియర్ ఉంటుంది. నెక్స్ట్ మీటింగ్ పాయింట్ అక్కడ వచ్చేసి మనకి దోడబెట్ట అనే మౌంటైన్ ఉంటుంది. అండ్ చాలా ప్లేసెస్లో నీలగిరి అనే పేరు డెఫినెట్గా మీరు వింటారు, ఓకేనా? నీలగిరి అనేది ఫస్ట్ మైండ్లో ఉండాల్సింది. వెస్టర్న్ ఘాట్స్ అండ్ ఈస్టర్న్ ఘాట్స్, ఈస్టర్న్ ఘాట్స్ మీటింగ్ ప్లేస్ వచ్చేసి నీలగిరి ఎక్కడ ఉంటుంది? తమిళనాడులో ఉంటుంది, ఓకేనా? ఈజీ ట్రైట్. సో వెస్టర్న్ ఘాట్స్ అండ్ ఈస్టర్న్ ఘాట్స్ అయిపోయాయి. నెక్స్ట్ వచ్చేసి మనం అన్నీ కంప్లీట్ చేసాం. 3 టైప్స్ ఆఫ్, సౌత్లో ఉన్న ఈస్టర్న్ ఘాట్స్ అయిపోయింది, వెస్టర్న్ ఘాట్స్ అయిపోయింది. ఏం లేదు, నార్త్లో
హైయెస్ట్ మౌంటైన్ ఇది, సౌత్లో హైయెస్ట్ మౌంటైన్ ఇది, సౌత్లో 2 డివిజన్స్, నార్త్లో 2 డివిజన్స్. ఇవి డెఫినెట్గా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మీకు ఇంకొక కైండ్ ఆఫ్ మౌంటైన్స్ ఉన్నాయి. నెక్స్ట్ పూర్వాంచల్. పూర్వాంచల్ అంటే పూర్వాంచల్ అంటే ఏంటి? ఇక్కడ ఉంది ఇండియా, నార్త్ టు నార్త్ ఈస్ట్. ఈ నార్త్ ఈస్ట్ ప్లేస్ని స్పెషల్గా ఓన్లీ నార్త్ ఈస్ట్ ప్లేస్ని మనం ఏమని పిలుస్తామంటే పూర్వాంచల్ మౌంటైన్స్ అంటారు. ఇక్కడ మిష్మి హిల్స్ అని ఉంటాయి. మిష్మి హిల్స్ అరుణాచల్ ప్రదేశ్, నాగా హిల్స్ నాగాలాండ్, అండ్ ఓకేనా మిజో హిల్స్ మిజోరాం, మిజో హిల్స్ మిజోరాం. సో మిజోరాం గురించి టాపిక్ వచ్చింది కాబట్టి ఒకటి చెప్తున్నా. ఈ మిజోరాం వచ్చేసి మనకి 100% అంటే లిటరసీ. ఇంతకుముందు 2011 సెన్సస్ ప్రకారం మనకి హైయెస్ట్ లిటరసీ ఉన్న స్టేట్ ఏది? కేరళ తర్వాత ఇప్పుడు కేరళలో హైయెస్ట్ లిటరసీ రేట్ ఉంది, బట్ 100% లేదు. బట్ మిజోరాంలో వచ్చేసి మనకి 100కి అంటే 100% లిటరసీ రేట్. మీకు ఈ క్వశ్చన్ కరెంట్ అఫైర్ బేసిక్లో యూజ్ అవుతుంది. 2025లో 100% లిటరసీ ఉన్న స్టేట్ ఏది? మిజోరాం. ఓకేనా? సో మిజో హిల్స్, నాగా హిల్స్ అంటే ఇందులో ఏం లేదు, మనకి స్టేట్ నేమ్తోనే స్టార్ట్ అవుతుంది, స్టేట్ నేమ్తోనే ఉంటాయి, చాలా వరకు అలాగే ఉంటాయి. నెక్స్ట్ అరుణాచల్ ప్రదేశ్ నుంచి నాగాలాండ్ ఇలా వంపు తిరుగుతాయి మౌంటైన్స్. సో ఈ ప్లేస్ ఇలా వంపు తిరిగే ప్లేస్, ఇలా బెండ్ అయ్యేటప్పుడు దీన్ని మనం ఒక పేరుతో పిలుస్తాం, పటకాయ్ బబ్. ఓకేనా? పటకాయ్ బబ్ అని పిలుస్తాం. ఇదొకటి అరుణాచల్ ప్రదేశ్ నుంచి నాగాలాండ్ వచ్చేటప్పుడు. సో ఐ థింక్ నేను ఇన్ డీటెయిల్గా కాకుండా మ్యాక్సిమం నార్త్ హిమాలయాస్, సౌత్ హిమాలయాస్, సెంట్రల్ హిమాలయాస్ ఇవన్నీ కంప్లీట్ చేసాము. సో ఇంకొకటి వచ్చేసి మనకి ట్రాన్స్ హిమాలయాస్ అనేది ఉంది. ట్రాన్స్ అంటే ఏంటి? ఇప్పుడు నేను మీకు అన్నీ చెప్పాను. ఫర్ ఎగ్జాంపుల్ చిన్న క్విక్ రివిజన్. మనకి ఇప్పుడు పూర్వాంచల్ అంటే ఏంటి? పూర్వాంచల్ ఇంకొక టైప్ ఆఫ్ హిమాలయాస్ కాదు, నార్త్ ఈస్ట్ హిమాలయాస్. ఈ ప్లేస్లో ఉన్న మౌంటైన్స్కి ఒక సపరేట్ నేమ్ అంతే. ఓకేనా? సో నార్త్ ఈస్ట్లో ఉన్న వాటిని పూర్వాంచల్ అంటాం. వెస్టర్న్ ఘాట్స్ దాని ఒరిజినల్ క్యారెక్టరిస్టిక్ లాస్ అవుతుంది కాబట్టి ఇది వెస్టర్న్ ఘాట్స్ దాని ఒరిజినల్ షేప్ లాస్ అవుతుంది కాబట్టి అది రెసిడ్యువల్. ఓకే, అంతే. నెక్స్ట్ వచ్చేసి మనకి సో నెక్స్ట్ అప్కమింగ్ ట్రాన్స్ అంటే ఏంటి? మన నేబరింగ్ కంట్రీస్లో కానీ ఇప్పుడు మనకి ఇక్కడ నేపాల్, భూటాన్, చైనా, ఆఫ్ఘనిస్తాను, పాకిస్తాను. సో మన నేబరింగ్ కంట్రీస్లో ఉండే మౌంటైన్స్ని, మనకి కాదు నేబరింగ్లో ఉండే మౌంటైన్స్ని ట్రాన్స్ అంటారు. ట్రాన్స్ హిమాలయాస్ ఏమేమి ఉన్నాయి మనకి? ఒకటి కారకోరం. ఓకేనా? కారకోరం రేంజ్, లడాక్ రేంజ్. నెక్స్ట్ వచ్చేసి మనకి జస్కర్. ఓకేనా? కున్లున్. నెక్స్ట్ కైలాష్, హిందూకుష్. సో మనకి ఉన్నాయి కదా అది. నెక్స్ట్ వచ్చేసి కారకోరం రేంజ్. ఈ కారకోరం రేంజ్ అనేది ఎక్కడ ఉంటుంది? POK, పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో మనకి కారకోరం రేంజ్ అని ఉంటుంది. లడాక్, జస్కర్ అండ్ కున్లున్ వచ్చేసి మనకి చైనాలో ఉంటుంది. నెక్స్ట్ కారకోరం అండ్ జస్కర్ ఈ రెండు మధ్యలో ఆరిజిన్ అయిన రివరే ఇండస్ రివర్. ఓకేనా? కారకోరం ఇది కారకోరం రేంజ్, ఇది జస్కర్. వీటి మధ్యలో ఉన్న రివర్ని ఇండస్ రివర్ అంటారు. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి మనకి హిందూకుష్. ఈ పేరు చూడగానే మనం ఏమనుకుంటాం? ఇండియాలో ఉంది అనుకుంటాం, బట్ ఇది వచ్చేసి మనకి ఆఫ్ఘనిస్తాన్లో ఉంది. ఓకేనా? సో ఇలా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి మనం ఈ ట్రాన్స్ హిమాలయాస్లో చిన్న పాయింట్ ఉంది. బిఫోర్ ఎండింగ్ దిస్ క్లాస్ చిన్న పాయింట్ ఏం లేదు, మీకు ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ ఉంది, ఆఫ్ఘనిస్తాన్ అండ్ పాకిస్తాన్, వీటికి రెండింటి మధ్యలో ఒక పాస్ ఉంది. దీన్నే ఖైబర్ పాస్ అంటారు. ఓకేనా? ఈ ఖైబర్ పాస్ ఏంటి అంటే, మీరు ఆరియన్స్ ఎలా వచ్చారు ఇండియాలోకి, ఆరియన్ సివిలైజేషన్ మీరు హిస్టరీలో చూస్తారు. సో ఈ పాస్ నుంచే మనకి ఆరియన్స్ అనే వాళ్ళు ఇండియాకి వస్తారు. ఓకేనా? సో ఈ పాస్ వచ్చేసి మనకి హిందూకుష్ మౌంటైన్స్ దగ్గర ఉంటుంది. నేను డీటెయిల్ ఇన్ఫర్మేషన్ నేను లార్జ్ వీడియోలో చేస్తాను, బట్ ఇప్పటి వరకు అయితే బ్రీఫ్ ఎట్టింగ్ లాగా యూస్ చేసుకోండి.